विलसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा। ముఖ్య గమనిక, నేను ఈ ఐడి కార్డు కొట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని సమాజాలు కింది స్థాయి నుంచి పనిచేసి మనం పైకి వస్తుంటాం కదా, కరెక్ట్గా తయారైనాక ఎవరెవరు తిరిగి వల్ల వచ్చేస్తారు తను తగ్గిపోయింది అవునా కదా. కాబట్టి మేమేం చేశామంటే ఈ ఐడి కార్డు ఉన్న వాళ్ళకే ఇందులో అర్హత ఒకటి, ఈ ఐడి కార్డు ఉన్న వాళ్ళనే అధ్యక్షుని ఎన్నుకోవాలి ఒకటి, ఓటు వేయాలన్నా మీ గుర్తింపు కార్డు ఉండాలన్నా ఈ ఐడి కార్డు మనం పనికొస్తుంది. ఏ దాంట్లో మన జంగమ అర్చక సంక్షేమ సంఘం. ఇప్పుడు మీరందరూ ఐడి కార్డు తీసుకున్నారు, దీని యొక్క భాగోగులు పరిస్థితులు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. మీకు తెలుసు, కొత్త వచ్చే తెలియదు కదా, వాళ్ళు వచ్చి నేను అధ్యక్షుని అవుతా అంటున్నాను. అంటే అన్ని సమాజాలు నడుస్తుంది ప్రస్తుతం ఇది. అది ముందు ముందు ఎలాంటి మనస్పర్ధలు రావద్దు, అందరూ ఐకమత్యంగా ఉండాలి, కింది స్థాయికి వెళ్ళి అందరూ పైకి రావాలి, కష్టపడ్డ వాళ్ళకి మనం ముందు స్థాయి ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ ఐడి కార్డు ఒకటి జరుగుతుంది. మన ఆరుద్ర అభిషేకాలు ఎక్కడైనా సరే ఈ ఐడి కార్డు ఎవరైతే వేస్తున్న అక్కడికి వస్తున్నారో వారికి ప్రత్యేకంగా సన్మానం ఉంటుంది. అదొకటి కార్యం కాదు, అర్చక సంఖ్యలు ఏ కార్యక్రమాలైనా సరే, ఇంత మనం బుక్ ఓపెనింగ్ చేసాము, 105 దంపలతోటి పాత్రలు అభిషేకం చేసాం, ఫంక్షనాలు చేసాం. ఆ విధంగా ఏ కార్యక్రమాలైనా ఇది కనుక మీరు మెడలో వేసుకొని వస్తే ఈ అర్చకుడు ఈ సంఘానికి ముఖ్య అర్చకుడు అని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఐడి కార్డు తీసుకోండి. దాని ప్రకారంగా ఎలాంటి సంఘం యొక్క పనులు అయినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే నెంబర్ ఓం నమ శివాయ. తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పురేత సంక్షేమ సంఘం నుండి ఈరోజు సిరిపురం గ్రామంలో వీరభద్ర స్వామి దేవాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా, గత 3 సంవత్సరాలుగా అధ్యక్షులుగా నియమించి నడుపుతున్నటువంటి మఠం శివశంకర్ గారు, తద్వారా యువకులకు అవకాశం ఇవ్వాలి, యువకులు ముందుకు వెళ్ళాలి, జంగమ అర్చకులు మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ముందుకు రావాలని సదుద్దేశంతో మా రాష్ట్ర సంఘానికి చెప్పడం ద్వారా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి పిలుముల గ్రామ వాస్తవులైనటువంటి మఠం వీరేశం స్వామి గారికి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా నియమించుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు అర్చకులు వచ్చి వారందరూ మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆ యొక్క పీఠాధిపతులకు, గౌరవ అధ్యక్షులకు, నూతనంగా ఎన్నికైనటువంటి మఠం వీరేశ అధ్యక్షుల వారికి, వచ్చిన ప్రతి ఒక్క అర్చకులకు పేరు పేరున ధన్యవాదాలతో ముగిస్తున్నాము. ఓం నమ శివాయ. జై జై అర్చక. వారి సంపూర్ణ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి మా అర్చక సంఘం ఇదే విధంగా దినద అభివృద్ధి కావాలని, అర్చకులందరూ ఏకదాటిపై వచ్చి ఈ ప్రపంచాన్ని సన్మానం నడిపించే విధంగా మేము గురువుల ఆశ ఉండాలని చెప్పి అర్చక సంఘం తరఫున మరొకసారి కోరుకుంటున్నాము. ఈ యొక్క అర్చక సంఘానికి మీ వంతు సలహాలు ఏదో చెప్పమని. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏదైతే నియమించారో జిల్లా అధ్యక్షుడిని, వారి యొక్క మాటలను మనము గౌరవంగా నడుచుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో ఆ కార్యం కూడా భగవత్ కార్యంతో సమానం. నియమించబడినటువంటి అధ్యక్షులు వీరేశం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వికారాబాద్ జిల్లా ఒక ముఖ్యమంత్రి, ఒక స్పీకర్ ఉన్నటువంటి జిల్లా, చాలా వెనుకబడిన జిల్లా. వికారాబాద్ జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి.
ఒకటి వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క అర్చకుడిని నియమించుకుంటూ మండలాల వారీగా అర్చకులు నియమించుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ, అలాగే నా స్వగ్రామము, మా ఇంటి దేవుడు వీరభద్రేశ్వర స్వామి దేవాలయం, ఇక్కడ మా కాక ఉన్నారు, సుకుమార్ ఉన్నాడు, మా తమ్ముడు ప్రవీణ్ కూడా ఉన్నాడు. మేము కూడా ఈ దేవాలయంలో ఆరుద్రోత్సవ కార్యక్రమము ఒకరోజు మాకు కేటాయించాలని అధ్యక్షుల వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమస్త సన్మంగళాని భవన్. వీరభద్రేశ్వర భగవానికి జై. जगद्गुरु पंचाचार्य महाराज की जय, महात्मा बसवेश्वर महाराज की जय, వీరభద్రేశ్వర భగవానికి జై. శారదా గురుభ్యో నమః. ఓం పంచారణముకోద్భూతాన్ పంచాక్షరమణోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శ్రీ సాంబాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశక్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. త్వం తదా పాపో జ్యోతిరసంవృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యయత్రాः స్థిరైరంగైः సస్తవాగుంసస్తనూభిः దశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తారుక్షోరిష్ఠనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. భద్రకాళీ సహిత శ్రీ వీరభద్రేశ్వర భగవానికి జయ. శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు అనంత సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ క్షేత్రపాలకుడు పైన సిరిపురం దేవాలయంలో నిక్షిప్తమైన వీరభద్ర స్వామికి అనంత సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ ఈ సభావేదికను మేము ఈరోజు ఇక్కడ చేసుకుంటున్నాము. దీని ముఖ్య అతిథి కానీ ఒక ముఖ్య గురువు కానీ ఎవరు లేరు కదా అని ఒక చిన్న ఆలోచన ఉంది మా మనసులో. అది ఈనాడు ఈ స్వామి వల్ల ఆ కోరిక మాకు తీరింది. నిజం కూడా మనం జంగమేళం ఏ కార్యం చేసినా సరే ఒక మఠాధిపతో ఓ పీఠాధిపతో గురువులు ఇక మీరు ఒక్కొక్క జంగమయ్య 1,00,000 మందితో సమానం. నేను చెప్తున్నా ఈరోజు ఒక్క జంగమయ్య 1,00,000 మందితో సమానం. ఆ జంగమయ్యకు ఆ లక్షణాలు అనుకోకుండా అవే వస్తాయి అని చెప్పే అవసరం లేదు. మీరు చేసుకునే పూజ మీ నిష్ఠ స్వామివారు అన్నట్లు కొన్ని కోట్ల జన్మంతో సమానం మన జన్మ. మీరు ఒక్కసారి పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మిమ్మల్ని ఈనాడు ఈ స్థితి చేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి వచ్చిన ప్రతి అర్చకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్వామివారికి అనంత సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ మరి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు ఏకధాటిగా అర్చకులందరూ కూడా ఒకే వేదికపై తీసుకొస్తూ అనేక ధర్నాలు పాల్గొంటూ అటు రాజకీయ పరంగా ఇటు ఉద్యోగ పరంగా సిరిపురం వాస్తవులు మఠం శివశంకర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా హెడ్ మాస్టర్ అయినటువంటి సిరిపురం వాస్తవ్యులు కాశీనాథ్ స్వామి గారు కూడా
ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 3 సంవత్సరాల గౌరవ అధ్యక్షులైనటువంటి శివశంకర్ గారు ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క అర్చక సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఒక సలహా చెప్పారు మాకు, ఎంతసేపటికి మనమే ఉంటే కాదు, యువకులను కూడా ఇందులో తీసుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి సమాజం అని చెప్పి నేను గౌరవ అధ్యక్షులాగా ఉండి మీతో కమిటీని ఏర్పాటు చేసి తన ముందుకు తీసుకునే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పూర్వ సంక్షేమ సంఘం, మన పేరు చాలా పెద్దగా ఉన్నది. అయితే ఎందుకు పెట్టామంటే తెలంగాణ అంటే మన రాష్ట్రం, వీరశైవము అంటే అందులో మనకు అందరు భక్తులు, మన అయ్యగారు అందరు ఉన్నారు. భక్తులు లేని గురుగారు లేరు, గమనించండి ఖచ్చితంగా. భక్తులు పిలిచి మీ పాదపూజ చేసి 10 రూపాయలు ఇస్తేనే మనం బతుకుతున్నాం. ముందు నుంచి ఇప్పుడని కాదు, ముందు నుంచి కూడా ఇదే ఆలోచన. మన స్వామివారు అన్నట్లు బసవేశ్వరుడు రోజుకు 1,40,000 మంది జంగమయ్యలకు పాదాలు కడిగి అన్న ఘనత ఆ బలు దక్కింది. ఇప్పటి కూడా ఉంది చరిత్రలో, కానీ బయటికి ఎవరు చెప్పరు, ఎందుకంటే మనం పెద్దలు అయితే చెప్పి చెప్పరు దాన్ని. కాబట్టి ఆ బసవేశ్వరుడు చేసిన సూచన ప్రకారంగా మనకు అర్చక సంఘం ఇంకా ముందుకెళ్ళాలి. భక్తులు వేరు కాదు, జంగమయ్య వేరు కాదు. మనం ఏ కార్యం చేయాలన్నా ఒక అన్నదానం చేయాలని వాళ్ళు సహకరించాలి, ఓ పూజ చేయాలని సహకరించాలి. వాళ్ళు ముందుకు వచ్చి అయ్యగారు మేము ఇస్తున్నాం చేయండి అంటేనే మనం ముందు చేయగలుగుతాం. కాబట్టి మనం అందరం కూడా ఒకటని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం చెప్పే ముందు నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడుతున్నటువంటి మఠం వీరయ్య స్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ యొక్క అర్చక సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు మనము ఈ అర్చక సంఘం పెట్టామని మీకు తెలియాలి. ఒక 5 నిమిషాల్లో చెప్తాను తప్పకుండా. 2009 నా పేరు పురంతు వీరయ్య స్వామి, తాండూరు మా స్వగ్రామం. నేను 10వ తరగతి వరకు తాండూరులో చదువుకున్న తర్వాత మీ 3 అన్నదమ్ములు ముద్దయ్య స్వామి అని ఒక గుడిలో పెద్ద మనిషి ప్రధాన అర్చకుడు భద్రేశ్వర స్వామి గుడిలో 7వ తరగతి మా నాన్నగారు తీసుకెళ్ళి అక్కడ వదిలేశాను. 3 కొడుకులం కదా, ఒకరికి మధ్యలో నేను ఇంకో 2 మంత్రాలు నేర్పడి స్వామి బాగుపడతాడేమని చెప్పి అతను చేయి కింద వదిలేసినాను. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆ స్వామి చేయి కింద అక్కడనే తిని అక్కడనే ఉండి రుద్ర వరకు నేర్పించిండు. మంత్రాలు అయిన తర్వాత 10 తర్వాత వాళ్ళ కొడుకు విజయ్ కుమార్ స్వామి శ్రీశైలం అర్చక నేర్చుకొచ్చి అక్కడ పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది భద్రేశ్వర దేవాలయం. శివశంకర్ సార్ గారు మా గురుగారు అతనికి నోటీస్ రాసి పంపేయండి నన్ను ఇచ్చి. మా నాన్నకు ఒకటే మాట అన్నాడు, 3 కొడుకున్నారు, ఒకడు లేడనుకోరు, పని తీసుకుపోయి శ్రీశైలం వేసేసి అని చెప్తే ఆ స్వామి యొక్క ఉద్దేశాన్ని అనుజ్ఞతోటి మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి శ్రీశైలం వేశాను. నేను ప్రవీణ్ కుమార్ ఒకటే క్లాస్మేట్, వీరశైవ ఆగమ పాఠశాల శ్రీశైలం. తర్వాత నేను 2 సంవత్సరాలు చదువుకున్న ఆగమ పాఠశాల దేవస్థానం పాఠశాల, తర్వాత గురుకులం చదువుకున్నాను మళ్ళీ 4 సంవత్సరాలు. అంటే రుద్ర వరకే చెప్పిండు శ్రీశంకర్ సార్ గారు, మహాన్యాసం గురప్రవేశం పెళ్లి కాలు అని ఈ రుద్రతో ఏం బతుకుతాం మేము అని చెప్పి మళ్ళీ గురుకులం రికమెండ్ చేసి అక్కడికి వెళ్ళి దానయ్య స్వామి గారు ఈనాడు భారతదేశంలో కనీసం 1000 మందిని నాలుగా తయారు చేశాడు. కనీసము 1000 మంది అర్చకులను నాలుగా తయారు చేశాడు. అమెరికాలో కూడా సాయిబాబా టెంపుల్లో సంపద విగ్రహాలు ఈరోజు 8 సంవత్సరాలైంది పూజ చేస్తున్నాడు. నేను ఈనాడు ఈ స్థాయిలో మాట్లాడుతున్నా అంటే మా గురుగారి చంద్రశేఖర శివాచార్య స్వామి సంపూర్ణ ఆశీర్వాదం మాకు ఉంది కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. గురువులు ఏం కోరుకోరండి, గురువు ఆశీర్వాదం పొందాలి అంటే గురుగారు ఏది కోరుకోరు, మీ నుంచి ఏది ఆశించండి. అతను కూర్చోమంటే కూర్చోాలి, లేవమంటే లేవాలి. మనం చేసే పని ఒక్కటే, కూర్చోంటే కూర్చోాలి, లేవమంటే లేవాలి. తర్వాత నా యొక్క చదువు కంప్లీట్ అయిపోయింది. నేను మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో మౌలాలి దేవస్థానంకి వచ్చాను. అక్కడ అదొక ఎన్జిఓస్ కాలనీ ఉంది, హౌసింగ్ బోర్డు కాలనీ, మొత్తం ఆంధ్ర ప్రాంతం. దాదాపు అందులో 10,000 మంది జనాలు ఉంటే 8,000 మంది ఆంధ్ర ఉంటారు, టుడే మనవాళ్ళు ఉంటారు. అక్కడ నేను 3 సంవత్సరాలు అర్చకత్వం ఒకరు చేయి కింద నేర్చుకున్నా, గణేష్ అని ఒక అబ్బాయి చేయి కింద. ఆ సమయంలో మీరు వీరశైవులు అంటే చావుల ముందర శంకు ఊపుతారండి, గంట ఊపుతారు
అనే ఆలోచన ఒక బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ వాళ్ళ మైండ్లో నింపిన ఆలోచన. వీరు జంగమయ్యలు అంటే దానికి మాత్రమే పనికి వస్తారు, దేనికి పనికి రారు అనే ఆలోచన వాళ్ళలో నింపారు. ఆ 3 సంవత్సరాలు గడిచిపోయిన కాలం వనస్థలిపురంలో భ్రమరాంబ సమేత మల్లికా దేవస్థానం ఇప్పటికీ 20 సంవత్సరాలు అయితే ఏకదానికి అర్చకత్వం చేస్తున్నారు. నా బ్యాచ్ వాళ్ళు అందరూ చేస్తున్నారు అర్చకత్వం, కానీ 20 సంవత్సరాలు ఎవరు ఏ టెంపుల్ చేయలేదు. ఎందుకంటే తెలుసు ఇక్కడ పని, ఒత్తిడి, ధర్మకర్తల మండలి యొక్క ఆ యొక్క టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. 2 సంవత్సరాలు చేస్తే వదిలి వెళ్ళిపోతారు ఎవరైనా సరే. నేను ఏకదాటిగా అన్ని తట్టుకొని 20 సంవత్సరాలు చేసుకొని వస్తాను. దాదాపు ఇప్పుడు ఒక 5 కోట్ల ప్రాపర్టీ నేను చేస్తున్న గుడి, దాన్ని అభివృద్ధి చేసినాం. ఆ స్వామివారి ఆశలతో నాతో చేయించుకుంటా అనుకుంటా, అంతే. నేను చేసిన అన్నాను, స్వామి సేవ చేసినా అనుకుంటున్నాను. ఆ సమయంలో నాకు తట్టింది మెదలో, ఏంది మన జంగమని అంటే ఎవరు, మరి ఏడిపోతున్నాం, సమాజం మనకు పేరు గుర్తింపు ఉండొద్దా అని చెప్పి ఆలోచించుకొని ఈ తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పురేత సంఘం పెట్టాలని నిర్ణయించుకున్నప్పటి దాని ద్వారా 2009లో మాంద్రసం ఆధ్వర్యంలో ఒక ఫంక్షన్ హాల్లో ఇదే విధంగా ఫస్ట్ మీటింగ్ మాదిగూడంగా ఒక 50 మంది వచ్చారు అక్కడ. దాంతో మొదలయ్యింది. అక్కడ ఏకగ్రీవంగా గౌరవ అధ్యక్షుడు మన ఇప్పుడు ఉన్నటువంటి మా యొక్క సంఘం గౌరవ అధ్యక్షులు, మొదట అధ్యక్షుడు, తర్వాత నేను అధ్యక్షుడైన. ఇప్పుడు అతనికి గౌరవం ఇచ్చి నేను అధ్యక్షుడైన 2013లో నేనైనా. అప్పటి వరకు నేను కూడా యాక్టివ్ పనిచేసుకుంటూ మన వీరేశం ఏ విధంగా అయితే ఈ యొక్క సమయం తోడ్పాడుతున్నాడో ఆ విధంగా నేను కూడా గుడి గుడి తిరిగి ఇతని పేరు అతని పేరు తీసుకొని ఒక 100 ఐడి కార్డు చేసి మరొకటి గుర్తింపు ఉండాలని చెప్పి తర్వాత నాకు అర్చకత్వం అధ్యక్ష పదవి ఇచ్చారు. నేను అధ్యక్షుడు అయిన తర్వాత 2011 తర్వాత రాఘవాపురంలో అప్పగారు ఉంటారు, మన అయ్యప్ప స్వామి 12 చెల్లియాగా నడుస్తుంది 12 సంవత్సరాలు. మొట్టమొదటిసారిగా అక్కడ కుంభమేళ అయితే మన అర్చక ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేసినాం. మొట్టమొదటిసారిగా సంత ప్రవీణ్ గారు కూడా వచ్చారు అక్కడికి. దాని తర్వాత ఒకటి కానీ చేసుకుంటూ వచ్చారు. 2010లో వీరభద్ర ఖడ్గమాల అనే పుస్తకాన్ని 2000 పుస్తకాలు ప్రచురణ చేసి రంభాపురి జగద్గురు, ఉజ్జయిని జగద్గురు వారి ఆధ్వర్యంలో కనీసం 1000 మంది ఒక ఫంక్షన్ హాల్లో ఆ పుస్తక ఆవిష్కరించడం జరిగింది. శిష్యులు వచ్చారు అప్పుడు. దాని తర్వాత ఆ బుక్ చాలా ప్రచురణ చెంది అన్ని జిల్లా రాష్ట్ర స్థాయి వెళ్ళిపోయింది. మాకు మళ్ళీ ఇంకా కావాలి అంటే మొన్న 5 సంవత్సరాల కిందట మళ్ళీ కూడా 5 రథాలు, వీరభద్ర ఖడ్గమాల, వివాహవి ఆ 5 చేర్చి కూడా చేయడం జరిగింది. దాంతో మా అర్చక సంఘానికి చాలా ఆదరణ వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది. తర్వాత నేను దాదాపు 30 మీటింగ్లు పెట్టిన 5:30లో. 30 మీటింగ్లో ఎవ్వరు రాలేదు. ఇట్లే ఇక 5 మంది 10 మంది 5 మంది 10 మంది ఈకైతే కుదరదని చెప్పేసి జిల్లా స్థాయిలో ఏదో కార్యక్రమం పెట్టాలి అని నిర్ణయించుకొని ప్రతి ఆరుద్ర నక్షత్రానికి ఒక జిల్లాలో ఒక శివాలయంలో మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం చేయాలని సంకల్పించుకొని పెట్టడం జరిగింది. నిన్న జరాసంగంలో జరిగింది కార్యక్రమం, 7వ కార్యక్రమం. నిరాడంబరంగా నిరంతరాయంగా నిన్న జరిగే కార్యక్రమం 7వ కార్యక్రమం. ఇంకా 3 కార్యక్రమాలు ముందుగానే బుక్ అయితే మాకు ఆల్రెడీ మా దగ్గర చేయండి. అంటే ఇక అన్ని కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి వరకు మన సమాజం ఏం చేసింది, ఇక ముందు ఏం చేసింది అనే విషయం చెప్తున్నాను. ఇక ఆఖరి విషయానికి వచ్చేసాను. ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే నూతన అధ్యక్షులాగా ఎన్నుకోబడుతున్న మఠం వీరస్వామికి మన సంఘం తరఫున మీరు అందరూ కూడా అతనికి చేతులు తెచ్చి ఇంకా కూడా అభివృద్ధి కావాలని చెప్పి చేస్తున్నాం. ఇందులో కొన్ని నియమాలు ఉంటాయి, ఒక 5 నిమిషాలు ఊహించేసి అయిపోయింది. నియమాలు చెప్తే అయిపోతుంది. జిల్లాలో అర్చకులుగా పనిచేస్తున్న వారందరినీ కూడా ఐకమత్య కొరకు విశేషంగా కృషి చేయాలి. సోమయ్య స్వామి మనుమన్ని బసవస్వామి కొడుకును. నేను మల్లికార్జున భవనంలో మా నాన్నగారు ప్రధాన అర్చకులుగా ఉంటారు బసవస్వామి గారు. అలాగే నేను మా తమ్ముడు శ్రీకాంత్ ఉపరామలింగేశ్వర దేవాలయ అర్చకులుగా మరియు విద్యుత్ శాఖలో కూడా పనిచేస్తూ ఉంటాను. నేను ఎంబీఏ జ్యోతిష్యం, ఎంకామ్ కూడా పూర్తి చేశాను. అర్చక ప్రవర కూడా చేశాను. ఇంకా మన వికారాబాద్ సంబంధించినటువంటి అందరికీ కూడా బంధువులలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ నాకు కొంచెం పొలిటికల్గా గడ్డం ప్రసాద్ కుమార్తో సన్నిహిత సాహిత్యం ఉండడం వల్ల
అందరికీ కూడా అందుబాటులో ఉండి సహాయం చేస్తూ ఉంటాను. ఇక ముందు కూడా ఈ జిల్లా సంబంధించినటువంటి అర్చకుల విషయంలో కానీ జంగమ సమాజం విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మొన్న కోట్పల్లి విషయంలో కూడా వికారాబాద్లో ధర్నాలు చేయడం కానీ ఎస్పీ ఆఫీస్కు వెళ్ళి ఎస్పీ గారితో కలవడం కానీ ఈ విషయం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తర్వాత మనోహర్ రెడ్డి మన తాండూరు ఎమ్మెల్యే పిఏని పిలిపించి ఇక్కడ మళ్ళా అమౌంట్ విషయంలో కూడా సెటిల్మెంట్ చేయడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా జరపాలని కోరుకుంటూ మన రాష్ట్ర అధ్యక్షులు పురంత వీరయ్య స్వామి మీరందరూ కలిసి శంషాబాద్లో మొదటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అప్పటి నుండి 7 ఆరుద్ర నక్షత్రాలు ఆరుద్రోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మొదటిది మండిపాలో జరిగాయి రాజశేఖర్ ఉపాధ్యక్షుని ఆధ్వర్యంలో. రెండవది మన వికారాబాద్. ఈరోజు గంగమ్మ అర్చకులు ఈరోజు విద్య నేర్చుకుంటున్నారంటే దానికి కారణం వికారాబాద్ మఠం శంకరయ్య స్వామి, మా గురువు గారు సాంబశివశర్మ గారు, అలాగే మా ఆశ్రయ మల్లికార్జున భవన యజమాన్యం ముద్ద వీరమలప్ప లింగేశ, ముద్ద వీరమలప్ప, ముద్ద మల్లప్ప గారు వారి వేద పాఠశాల పెట్టడంతో ఈరోజు శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు కానీ అలాగే వేద పాఠశాల ఉన్నటువంటి అర్చకులు అందరికీ కూడా అది మొదటి విత్తనము వికారాబాద్ మఠము శంకరయ్య స్వామి, బుద్ధ మల్లప్ప, బుద్ధ వీరమలప్ప, మా గురువు గారు సాంబశివ శర్మ గారు. ఇటువంటి వాళ్ళు మన అర్చకుని విధంగా తీర్చిదిద్ది ఈరోజు బ్రాహ్మణులకు తీరుగా స్వరయుక్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామంటే అది అక్కడ శంకరయ్య స్వామి గారు. కాబట్టి మనమందరం కూడా అర్చకులు ఐక్యతగా ఉండాలి. వికారాబాద్ జిల్లా కాదు, తెలంగాణ అర్చక సంక్షేమ సంఘం అన్ని జిల్లాల అందరం కలిసి మెలిసి ఉందాం. అర్చక విషయంలో కాదు, బంధువుల విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఏదైనా తగాదాల విషయంలో కూడా అందరము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని సమస్యలు పరిష్కరించుకుందాం, ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరయ్య స్వామి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను అనంత పద్మనాభస్వామి టెంపుల్లో పూజ కనుకోడా వికారాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తాను. ఓం శ్రీ ఓం నమః శివాయ. ఈరోజు సిరిపురం గ్రామంలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ తెలంగాణ అర్చక పురోహిత సంఘం నుండి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు పురంత వీరయ్య స్వామి గారికి, అలాగే ఇక్కడ స్థానిక మఠాధిపతి స్వామి గారికి, అలాగే శివశంకర్ స్వామి గారికి, ఇక్కడ స్వామీజీ అందరికీ కూడా నమస్సుమాంజలు. అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జిల్లాల వైజ్గా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా నా పేరు ఎం ప్రవీణ్ కుమార్ స్వామి, స్థానిక సిరిపురం ఇక్కడ వీరభద్ర స్వామి యొక్క గుడి యొక్క మా తాతల పరంపర నుంచి ఇక్కడ అర్చకత్వం నిర్వహించడం జరుగుతుంది. అయితే నేను ప్రస్తుతం సదాశివపేటలో నివాసం ఉంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. స్వామి దానికి కూడా అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన సిరిపురంలో ఈ కార్యక్రమం జరిపించడం చాలా సంతోషం. కాబట్టి ఇందులో అందరం కూడా పాల్గొని ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే మా ఊర్లో సిరిపురంలో పెద్ద మనిషి మన స్వామి, మన సంగమ స్వామి కాకున్నాడు, ఆయన ముందు మేముంటాము, ఆయన ముందు నడిపిస్తే. అదేవిధంగా కాశం స్వామి గారు, మా అధ్యక్షులు శివశంకర్ అన్న గారు, మరి ఈయన కూడా అధ్యక్షుడు వీరేశ్వర స్వామి గారు, అదేవిధంగా మన సూచనలు ఉండే వీరయ్య స్వామి గారు కూడా మన ముందు ఎండండి మనం నడిపిస్తారు. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఇందులో నీది నాది అనకుండా తేడా భేదం రాకుండా కలిసిపోయి తోటి సహకారము
చేసుకున్నామని నా యొక్క మనవి. ఇందులో ఏమో మనం సాధించుకోలేము కాబట్టి ఇటు కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదములు. నా పేరు మఠం చంద్రశేఖర్. వెనకతల హనుమాన్ టెంపుల్ శివాలయం చూసుకుంటుంది. పుల్లవారపల్లి శివకుమార్ స్వామి హనుమాన్ టెంపుల్ పూర్వైతం చేస్తుంది. గ్రామం పెళ్లిగుళ్ళ చేసి హనుమాన్ మందిరం చేస్తాము. అంటే ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను స్కూల్ వివేకానంద స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అట్లనే పూర్వైతం కూడా చేస్తాను.